తీసిండు. పాపం మా ఆయన ప్రాక్టికల్గా చెప్తేనే కానీ తెలియదేమో అని చెప్పి ఉన్న కాకరకాయ తీసుకొని నోట్లు వేసుకున్నాం. పాపం ఏమైంది ఆయనకి మళ్ళీ ఆవకాయ ముక్కే గతయింది. అందుకని ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకే ప్రయత్నం చేయాలి, అవునా కాదా? అంతేనా కదా? అందుకని కానీ ఈవిడ అట్లాంటి ఆవిడ కాదు, ఈవిడ బ్రహ్మమానస పుత్రిక, ఎంతో అందమైనటువంటి ఆవిడ. ఆవిడ్ని చూసి అందరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారట. 3 కోటి దేవతలు, ఒక్కొక్కరికి 3 పెళ్ళిళ్ళు అయ్యాయి. దేవేంద్రుడికి, లేకపోతే వరుణదేవుడికి, అందరూ కూడా మేం చేసుకుంటాం అనుకున్నారట. పాపం నారద మహర్షి అన్నట్ట, ఇంతమంది చేసుకుంటే ఏమైనా పరిస్థితి ఏమైపోవాలి, ఏమైనా కాపాడేటువంటి వాడు కావాలి అని ఒక పరీక్ష పెడదాం. ఏంటది? 3 సార్లు ఈ 14 భువనాలు ఎవరైతే ఒక్క ప్రదక్షిణ చేసి వస్తారో, 3 ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తా ఉన్నాడు. ఇంక దేవతలందరూ కూడా బయలుదేరారు. ఈ లోపల ఏం చేశాడు, ఇక్కడ గౌతమ మహర్షి అని ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. గౌతముడు అనేటువంటి మహర్షి అన్ని గుణాల్లోనూ అన్నిట్లోనూ మంచివాడు, బాగా తపస్సు చేయగలిగినటువంటి వాడు, చాలా మంచివాడు. వీళ్ళిద్దరికీ ఈడు జోడి అయితే బాగుంటుంది అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, గౌతమ మహర్షిని చూడండి అమ్మా, గుర్తుపెట్టుకోండి, ఓ మంచి గోవును తీసుకెళ్ళాడు, కామధేనువుని తీసుకెళ్ళాడు. ఓ దూడ కూడా ఉంది కామధేనువుకి. ఆ కామధేనువుని అక్కడ నుంచోబెట్టాడు. గౌతమ, దాని చుట్టూరు 3 ప్రదక్షిణాలు చేయవయ్యా అన్నాడు. గుర్తుపెట్టుకోండి. గౌతముడు ఏం చేశాడు, నారదుడు చెప్పాడు కదా, 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. తీసుకుపోయాడు బ్రహ్మదేవ లోకానికి. ఏమండోయ్, ఈయన 3 లోకాలు తిరిగేశాడు, 14 భువనాలను తిరిగేశాడు, అంతకంటే ముందర వచ్చాడు, ఈయనకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. బ్రహ్మ ఏమనుకున్నాడు, నారద మహర్షి చెప్పాడుగా, పెళ్లి చేశాడు. ఏమండి గొప్పతనం ఏమిటి? మా అయ్యగారు కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. జగిత్యాల్లో గోశాలలో భాగవత సప్తాహం జరిగినప్పుడు చెప్పారు, ఒక గోవులో అన్ని నదులు, అన్ని క్షీరాలు, అన్ని పుణ్యతీర్థాలు, అన్ని పుణ్యక్షేత్రాలు, 3 కోటి దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడి అన్నీ ఉంటాయి ఒక్క గోమాతలో, ఇంక ఎక్కడా లేదు. అందుకే గోవుని పూజించాలి. గోవుని ఏమండి ఒక్క ఆవుని తెచ్చుకుని మేము పూజించలేము, పర్వాలేదు, ఎవరన్నా గోశాల నడుపుతూ ఉంటే వాళ్ళకు చిన్న గ్రాసం ఇవ్వండి, రోజు ఒక పూట కావాల్సిన గడ్డి కొని పెట్టండి, ఏమైంది? మనం ఏమన్నా తినేదా? కాదు కదా. అందుకోసమనే ఈ మధ్య గోవులు చాలా 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 పాపం ఈ మధ్య కొన్ని చోట్ల పెడుతున్నారు, నీళ్లు లేక. ఎండాకాలం కదా, నీళ్లు లేకపోయేటప్పుడు ట్యాంకులతో నీళ్లు తీసుకొచ్చి పోస్తున్నారు, అనేక రకాలు. అటువంటి ఆవిడకిచ్చి పెళ్లి చేయడంతో అందరూ వెళ్ళిపోయారు. కానీ ఒక దేవేంద్రుడు, సూర్యుడు, గుర్తుపెట్టుకోండి, దేవేంద్రుడు సూర్యుడు ఇద్దరికీ మాత్రం వ్యామోహం తీరలేదు. ఈవిని ఎలాగైనా అనుభవించాలనుకున్నారు వాళ్ళు. ఎలాగా చేయడం కుదరదు కదా. అందుకని ఏం చేశారు, ఒక ఉపాయం పన్నారు వాళ్ళిద్దరూ కూడా. ఉపాయం పన్ని ఏం చేశారు, ఒకరోజు గౌతమ మహర్షి యొక్క వేషంలో సూర్య భగవానుడు వచ్చి ఆవిడని అనుభవించి వెళ్ళిపోయాడు. ఇవి ఎవరికీ తెలియనటువంటిది. తర్వాత వెంటనే దేవేంద్రుడు వచ్చాడు. దేవేంద్రుడు వచ్చి కామరూప విద్యతోటి కోడిలాగా కూశాడు. తెల్లవారకుండానే గౌతముడు ఏమనుకున్నాడు, తెల్లవారిపోయిందేమో, స్నానం చేద్దాం అని వెళ్ళిపోయాడు. వెంటనే ఏం చేశాడు, ఆయన యొక్క విద్యలతోటి గౌతమ మహర్షిగా వచ్చి అహల్యతో కూడి ఉన్నాడు. గౌతమ మహర్షి తెలుసుకున్నాడు, ఇంకా మరి తెల్లారలేదు కదా, కోడిలో ఎవరు కూశారు అని వెళ్ళేటప్పటికీ మాయ రూపంలో ఉన్నటువంటి దేవేంద్రుడు చూసి, ఎవడవరా నువ్వు, నా భార్యతో ఉన్నావు నువ్వు అంటే వెంటనే దేవేంద్రుడు అన్నాడు. అంతే వెంటనే అతన్ని శపించాడు. ఏంటి, నువ్వు ఎవరైతే స్త్రీ కోసం అని చెప్పి నువ్వు ఎలా అయితే ఇలా పరితపిస్తున్నావో నీకు కూడా 1000 యోనులుండుగాక. తర్వాత అవన్నీ కూడా దేవేంద్రుడికి శరీరం అంతా కూడా అలాగే. అందుకని ఒక నెమలితోటి పోలుస్తూ ఉంటారు, 1000 కళ్ళు ఉంటాయి, నెమలి దేవేంద్రుడి యొక్క రూపం అని చెప్తూ ఉంటారు, అనేక రకాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆశ్రమం కాబట్టి అన్నీ మనం చెప్పలేము, కంగారు పడద్దు, నేను అది అందుకని వాడి విషయం చెప్పబోతే మనం మీకు తెలియదు. అందుకని అప్పుడు వెంటనే ఆవిడ అనుకుంది, ఈ పాపము నన్ను అంటింది కాబట్టి పుణ్యం నన్ను అంటి నేను పవిత్రులను అయ్యేంత వరకు ఇక్కడ శిలయ్యి ఉంటాను.
వెంటనే గౌతమ మహర్షి హిమాలయ పర్వతాలకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడయ్యా, ఇది చరిత్ర అని చెప్పాడు విశ్వామిత్రుడు. వెంటనే గౌతమ మహర్షిని పిలిపించారు, అహల్యను అప్పచెప్పారు. అహల్య శాప విమోచనం చేశారు. ఎంతో ఆనందంగా చక్కగా వాళ్ళిద్దరూ కూడా ఆ గంగానదీ తీరం నుంచి గౌతమీ నదీ తీరం నుంచి అనేక రకాల నదులు పుణ్యతీర్థాలన్నీ కూడా దాటుకుంటూ మిథిలా నగరానికి చేరుకున్నారు. జబలో నిగమ నిగమాంత వర్ణిత మనోహర నగరాజధరుడా శ్రీనారాయణ. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం లోపక కదానం తొడవరకు. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం లోపక కదానం తొడవరకు. పై పై సంసార బంధముల కట్టేవు, పై పైని సంసార బంధముల కట్టేవు. నా పలుకు చెల్లున నారాయణ. పై పైని సంసార బంధముల కట్టేవు. నా పలుకు చెల్లున నారాయణ. నిగమ సగమగదని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. అందరూ నారాయణ శ్రీమన్నారాయణ. నీసా గద 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 దని సగమగ 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 దని దసని సదా. వివిధ నిర్బంధముల గడల దోయకము భవసాగరముల తడబడ
తద్ధిం తద్ధిం తక్కద్దీం తత్త తరగడదాం తత్త తరగడదాం తరగడదగదీం నిని నినిత నిత నిత నిసగ మగ మగ నిత నిసగత దనిత 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 దనిసగ మగ దని మగ దనిత సగమగ దని దనిత నిద మగ దనిత నిదని సగత Danita, 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 जय बोलो रामचंद्र महाराज की
జయ బోలో సీతామాయికి, జయ బోలో లక్ష్మణ భరత శత్రుఘ్నులకు, జయ బోలో ధీర వీర శూర పవనసుత హనుమంతుకి. హరినామ స్మరణ చేసుకుంటూ ఏమండి మధ్యలో నమశివాయ ఎందుకు తెచ్చారంటే తర్వాత ఆయనతోటే పని, లేకపోతే ఎట్లా? ఎందుకు ఏమని చెప్పారు? చేతులారంగ శివుని పూజింపడాని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడ. పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళి, స్వామి 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 నీకేం విభూతి రాద్దామంటే నా దగ్గర పైసలు లేవయ్యా. ఎవడు రాయమన్నాడయ్యా? అసలు పోనీ నాకు విభూతి రాసేది విభూతి నీ దగ్గర ఉందా? లేకపోయా. పోన్లే స్వామి నీకు రత్నాభరణాలు ఏమన్నా పెడదామంటే నా దగ్గర ఏమీ లేకపోయినవయ్యా స్వామి. ఎందుకయ్యా నాకెందుకు? పోనీ పట్టుబట్టలు ఏమన్నా కడదామా అంటే నువ్వే దిగంబరుడివి, గజ చర్మాంబరధారివి నువ్వు. లేకపోతే పులి చర్మం ఒకసారి పట్టుకుంటావు, ఏనుగు చర్మం ఒకసారి కట్టుకుంటావు, అసలు ఏం బట్టలు లేకుండా ఉంటావంట నువ్వు, దిగంబరుడు అంట. ఏం చెయ్యాలి నీకు? చేతులారంగ శివుని పూజింపడేని. పరమేశ్వరుడికి ఏమీ లేవు స్వామి. ఇక్కడే ఉన్నటువంటి శివాలయం దగ్గరికి వెళ్ళండి, ఓ చెంబుతో నీళ్లు తీసుకోండి, ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఒక్కసారి 3 సార్లు అనుకో, నీళ్లు దాని మీద గుమ్మరించండి, అంతే. దాని ఏం అక్కర్లేదు, ఏం అడగడు ఆయన. కానీ ఆయన ఏం చేస్తాడు? నువ్వు ఎన్ని చెంబు నీళ్లు పోసినవో ఆ చెంబు నీళ్లలో ఎన్ని తుప్పర్లు అయితే ఉన్నాయో అన్ని తుప్పర్లు అన్ని వేల సంవత్సరాలు నువ్వు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని దీవిస్తాడు. అంతకంటే కావాల్సింది హర హర మహాదేవ. కానీ నోరు నవ్వంగ హరికీర్తి నుడువడే, నోరు పుండుబడేట్టుగా హరినామస్మరణ చేయాలంట. పాపం ఎట్నే పాపం ఉన్నాయి ఎక్కండి కాదు, కొంచెం చదువుకున్నా ఇక్కడ పని చదువుకున్నారు. పాపం ఎట్నే హరికి చెప్తాంటే ఒక పల్లెటూరు ఆయన వచ్చిండు ఒకసారి. వచ్చి స్వామి 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 మీరేందో అంటున్నారు, వామాంకస్థిత జానికి పరిలస్థిత కోదండ దండంగరే అంటున్నారు, అదేమో నాకు రాదు స్వామి. కానీ స్వామి నేను కూడా ఒక పాట పాడతా స్వామి అన్నాడు ఆయన. ఏం పాట పాడతావు? ఆయన వింది నేను నేర్చుకున్నా, చెప్తా వినండి. ఏం పాడతావు? స్వామి నాకు తోకరాడంటే బాగా ఇష్టం స్వామి. ఎవరు తోకరాడు? ఎవరు చెప్పండి? ఆంజనేయ స్వామి వారి మీద. మరి ఆంజనేయ స్వామి వారిని పూజ చేద్దాం అనుకున్న స్వామి ఎట్లా చేస్తున్నాడో చూడండి. ఎట్టగా కొలవాల స్వామి నాకు పట్టాన తెలవదు నా స్వామి, నాకు పట్టాన తెలవదు నా స్వామి. ఓ సామే ఫోన్లే కదా నీకు ఎట్ట పూజ చేయాలో నా మంత్రాలు తంత్రాలు ఏం రావు కదా అనుకుంటున్నా సామే. కానీ పూజ చేద్దాం అనుకున్నా. అప్పుడు మా చిన్నప్పుడు మా తాతగారు ఒక స్టోరీ చెప్పిండు స్వామి. పూలన్నీ పోగేసి రాముడు కొంచినాడంటావు, పూలన్నీ పోగేసి రాముడు కొంచినాడంటావు, గగనీళ్ళట్టుకొచ్చి కాళ్ళు కడుగుదామంటే, గగనీళ్ళట్టుకొచ్చి కాళ్ళు కడుగుదామంటే
నాకు స్టోరీ గుర్తొస్తుంది స్వామి. నీకంట రావణాసురుని చంపేసిన తర్వాత పట్టాభిషేకం చేసిండ్రంట. మరి పట్టాభిషేకం చేస్తే రాముడు అన్నాడంట సీతమ్మకేసి గిట్ట చూసి, సీతమ్మ మనకేమో వనవాసంలో కానీ నేను ఎతకడంలో కానీ రావణాసుడితో ఫైటింగ్ చేయడంలో కానీ మరి ఎదుర్కొంటూ ఉన్నాడు కదా, హనుమంతుడు బాగా హెల్ప్ చేసిండు కదా, మరి ఆయనకి ఏమైనా ఇద్దామా అన్నాడంట. అయితే వెంటనే ఆవిడ ఏం చేసింది, మెడలో ఉన్నటువంటి మంచి ముత్యాల హారం తీసి ఆంజనేయ స్వామి వారికి బహుమతిగా ఇచ్చిందండి. ఆయన తీసుకోలే, ఏం చేసిండు, పట్టుకొని ఇట చూస్తుండు ఎటు చూసిండు, కొరికి ఒక్కడు చూస్తుండంట, అతను భారత్తుడంట చూసిండు, మొత్తం ముత్యాలన్నీ అయిపోయినాయి. ఉన్నోళ్ళు అందరూ అనుకున్నారంట పిచ్చోడా ఏంది, అంత ఖరీదైనటువంటి ముత్యాల హారం ఇస్తే మెడలో వేసుకోక, అందులోనూ సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి సీతమ్మ ఇస్తే మెడలో వేసుకోక కొరుకుతండి ఏంటి, నేను పిచ్చెక్కిందా అనుకుంటే రామచంద్రమూర్తి చిరునవ్వి అన్నట్ట. రామచంద్రమూర్తికి తెలుసండోయ్, కానీ అందరికీ తెలియాలని అన్నట్ట. ఆంజనేయ నువ్వెందుకు ఆ పని చేస్తున్నావంటే, స్వామి నువ్వు లేనటువంటి వస్తువు ఏది నాకొద్దు, నువ్వు హృదయంలో లేనటువంటి సీతమ్మ కూడా నాకొద్దు, లక్ష్మణుడు నాకొద్దు, ఏమొద్దు, నువ్వు ఉంటే చాలు. మరి ఏంటి, ఈ ముత్యాల హారం అంతా కొరికి చూసినా ఎక్కడన్నా నువ్వు కనపడతావేమో. అది రామభక్తి. అందుకే పూలన్నీ పోగేసి పూజిద్దాం అనుకుంటే పువ్వున రాముడు పొంచి ఉన్నాడంట. గంగ నీళ్ళట్టుకొచ్చి కాళ్ళు కడుగుదామంటే నీళ్ళన్నీ రాముడే అంటవయ్యా, నువ్వు నిన్నెట్ట కొలవాలి. అప్పుడు అన్నాడు, ఎర్రోణ్ణి హనుమయ్య ఏమో అన్నాను, నేను మెప్పించే ఆకిటు ఇప్పుడే ఎదిగాను. ఎర్రోణ్ణి జరిగింది విచిత్రం. అందరూ అన్నారట, ఆంజనేయ నీకేమైనా పిచ్చెక్కిందా, రాముడు లేనిది ఏదనుకున్నావు, అయితే నువ్వు కూడా నీకొద్దా, ఎందుకు నేను కావాలి, ఎందుకు ఈ శరీరం నాకు అక్కర్లే, ఈ హృదయం కావాలి, ఎందుకు హృదయంలో రామచంద్రమూర్తి కొలువై ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు చూపిస్తాను, గుండెలు తీసి చూపించాను. ఎట్లా ఉన్నాడండి, 14 భువనాల్లో ఉన్నటువంటి సకలదేవతలు అక్కడ ఉండి అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుడైనటువంటి రామచంద్రమూర్తి వారు తన హృదయంలో కనిపించాడు. అది గొప్పదనం ఆంజనేయ స్వామి వారి. జయములో ఆంజనేయ స్వామి వారికి. అందుకే మనం చెప్పుకోవాలి, ధీర వీర శూర పవనసుత హనుమానుడు. ఆయన మామూలుడు కాదు ఆయన. ఏమండాయి ఆయన గొప్పతనం ఇంకోటి చెప్తా. ఇప్పుడు లక్ష్మణుడు మూర్చిపోయింది కదా, తెలుసుగా మీ అందరికీ. మళ్ళీ ఇప్పుడు అంటే యాక్చువల్గా రామాయణం అంతా చెప్పాలంటే కుదరదు, అందుకని చిన్న పాయింట్లు చెప్పుకొని సీతాకళ్యాణం చేద్దాం. మరి లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు ఆంజనేయ స్వామి వారు పర్వతం తెచ్చిండు. ఏంటా పర్వతం, సంజీవుని పర్వతం తెచ్చిండు. ఆయన హిమాలయకి పోవడం, సంజీవుని పర్వతం తేవడం వరకే ఉంది మనకి. మళ్ళీ పోయి పెట్టొచ్చిండు. ఆయన ఏం చేసిండు, ఆ తోక ఉన్నది కదా, తోక చుట్టి ఇట్లా అన్నానంట, అంతే ఆడ పోయి పడింది. అది గొప్పతనం. అది వాలము కాదు, యమపాశము కాలము. లంకకి వెళ్ళి 10,000 మంది రాక్షసులు వచ్చారట ఆంజనేయ స్వామి వారి మీదకి. ఆయన ఏం చేయలే, పో అన్నాడు దాన్ని. ఎవరండి ఆవిడ, అది పాయింట్. మనం రామచంద్రమూర్తి అవతారం మొదలైంది. పరమేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి త్రిశూలాన్ని డమరుకాన్ని అన్నీ పక్కన పెట్టి పోతుంటే ఏడైపోతాను అందట ఆవిడ అమ్మవారు. ఏడైపోవడం ఏమిటి, రాముడు పుట్టాడు కదా, రాముడికి సేవడు కూడా పుట్టుదాం అనుకుంటున్నాను నేను కోతి రూపంలో అన్నట్ట. అయితే నేను కూడా వస్తానండి అందిట ఆవిడ. కాదు ఈ జన్మలో నేను బ్రహ్మచర్యాన్ని పాటించాలి, బ్రహ్మచారిగా ఉండాలి, రాముడికి సేవకుడుగా ఉండాలి. ఆయన్ను సేవ చేస్తూ ఉంటే నాకు భార్యవైతే నువ్వు కూడా సేవ చేయాల్సి ఉంటుంది, అందుకని అక్కర్లేదన్నట్ట. కాదండి నేను వస్తా